మలయాళ నటులు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ నివాసాల్లో కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. లగ్జరీ కార్ల స్మగ్లింగ్ ఆరోపణలకు సంబంధించి నమోదైన కేసులో ఈ తనిఖీలు జరిగాయి. ఆపరేషన్ నమ్కూర్ పేరుతో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖుల నివాసాల్లో సోదాలు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు. ఇందులో భాగంగా కోచి, తిరువనంతపురంలో ఉన్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్లతో పాటు పనంపిల్లి నగర్లోని దుల్కర్ నివాసంలో సోదాలు చేశారు. అయితే వారి వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి విలాసవంతమైన వాహనాలను గుర్తించలేదని సమాచారం. కేరళ వ్యాప్తంగా కోచి, కోలికోడ్, మలప్పురం సహా వివిధ ప్రాంతాల్లో కస్టమ్స్ దాడులు జరిగాయి. ఇటీవల భూటాన్ ఆర్మీ తన కాన్వాయ్లోని కొన్ని ఖరీదైన వాహనాలను ఉపసంహరించుకుంది. వాటిని కొందరు ఏజెంట్లు వేలంలో తక్కువ ధరకు దక్కించుకొని ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా ఇండియాకు స్మగ్లింగ్ చేశారన్న సమాచారం బయటకొచ్చింది. అత్యంత ఖరీదైన ఈ వాహనాలను హిమాచల్ ప్రదేశ్ మీదుగా భారత్లో కొన్ని తాత్కాలిక చిరునామాలకు తరలించారు. సినీ వ్యాపార వర్గాలకు చెందిన కొందరికి వీటిని విక్రయిస్తున్నారని తెలిసింది. భారత్, భూటాన్ ట్రేడ్ నిబంధనల్లో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకొని వీటిని మన దేశానికి తీసుకొచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కస్టమ్స్ అధికారులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఇటీవల భూటాన్ నుంచి వచ్చిన అన్ని వాహనాలకు సంబంధించిన రసీదులు, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు.